దాన్ని నీకు లడ్డు కావాలా? ఇది నీకు లడ్డు. ఇది లడ్డే చూడు కావాలంటే. ప్రసాదం తీసుకో, హారతి ఇచ్చి ప్రసాదం తీసుకో. ఇవ్వాలి అలా. వెరీ గుడ్. చెప్పు, శుక్లాంబరదం ఏదో ఒకటి చెప్తే కదా. గణపతి పప్ప మోరియా చెప్పుకొని మోరియా, గణపతి పప్ప మోరియా, మంగళమూర్తి మోరియా. జాగ్రత్త జాగ్రత్త. ఇంకా చాలు చాలు. ఇచ్చేసి ఇక్కడ పెట్టింది. ఓకే, ఇట్లా తిరిగి ఒకసారి అట్లే పట్టుకోండి. చూడు ఒకసారి చూడు. నాన్న లెఫ్ట్ తిప్పకూడదు, టువర్డ్స్ రైట్. గుడ్. ఓకే, ఇంకా కింద పెట్టేయి. నాన్న కాలుతుంది మళ్ళీ. ఇంకా కింద పెట్టేసి. కింద పెట్టినా పెడతాడు ఆయనే చేయాలి. లేదు. మొక్కండి. ఇప్పుడు లడ్డు తీసుకోవాలి నువ్వు. మరి ప్రసాదం తీసుకో. ప్రసాదం నో చెప్పకూడదు. మామయ్య దగ్గర ప్రసాదం తీసుకో. అది కాదు, అది తినలేవు నాన్న. అది ఎలక్కాయ నాన్న, వెలగ పండది. ప్రసాదం తీసుకో. మొక్కో మొక్కో మొక్కో. సే థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మామయ్య. థ్యాంక్ యూ మామ. యూర్ వెల్కమ్. ఈయన అల్లరి చేస్తాడు, మనం ఏదో చెప్పింది అక్కడ చేస్తాడు. ఆఫ్ ద స్టేజ్ ఇంట్రో అవుట్ ఉంటాడు. ప్రసాదం ఇస్తాను రా. వేరే దగ్గరికి వెళ్ళాలి. రా ప్రసాదం దగ్గరికి వెళ్తారా? ఈ దేవుడు ఆపిల్ తాత ఉన్నప్పుడు అంతకన్నా ముందు నుంచి ఉందంట ఈ టెంపుల్. ఆపిల్ తాత చిన్నప్పుడు ఉండాలా, అప్పుడు నుంచి ఉండిందంట. లడ్డు ఇస్తాను. ఓకే వస్తుందా? వినిపిస్తుంది. ఏం చెప్తావు మైక్ లో? చెప్పాలి. ఏం చెప్తావు? కరెంట్ పోయింది. మళ్ళీ చూద్దాం. కరెంట్ పోయింది. కరెంట్ పోయిందన్న. వచ్చింది. హలో హలో చెప్పు. హలో 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 ఆన్చల్ మైక్. ఇప్పుడు చెప్పు. పాట పాడు. పాట పాడు. పద్యం చెప్తావా? సౌండ్ తగ్గించేసారు. సౌండ్ తగ్గించేసారులే. పాట పాడు. పాడు ఒకసారి. ఎవరికి వినపడుద్ది చెప్పు. సౌండ్ తగ్గించేసి. లేదు మంచోడు కాదైతే. హలో. సరే, అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు. అది చెప్పు నాన్న. చెప్పావు కదా. చెప్పు. నేను చెప్తా, నువ్వు చెప్పు. ఇంట్రడ్యూస్, నిన్ను నువ్వు పరిచయం చేసుకో. నా పేరు హర్విన్ రెడ్డి. ఎవరికి వినపడట్లే. గట్టిగా చెప్పు. అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు. అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు. చెప్పు. ఆఫ్ చేసి చెప్పేది వద్దు. హర్విన్, అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు. నువ్వు చెప్పు. నీ పేరు చెప్పు. చెప్పు. నేను మీ హర్విన్ రెడ్డి. చెప్పు. మామ చెప్తాడు. నువ్వు చెప్పు. నేను మీ హర్విన్ రెడ్డి. అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు. జబర్దస్త్ గురించి కూడా చెప్పు కొంచెం. నానా అది చెప్తావా? నేను డ్రామా జూనియర్స్ లో వస్తాను. తీసుకో. చెప్తే ఇస్తాను. నీకు కోకోనట్ కావాలా? చెప్తావా మరి?
చెరుకు ఇంట్లో ఉన్నది ఏం కాదు చేస్తావు మరి? కన్నయ్య సరే అది ఇచ్చి నువ్వు, అది చెప్పామనుకో ఇది దేవుని దగ్గర పెట్టింది, ఇది నీకు ఇవ్వాలంటే నువ్వు మరి స్పెషల్ గా ఏదైనా చెప్పాలి కదా. మరి ఎందుకు ఇస్తారు వాళ్ళు? నువ్వు అది చెప్పు, ఈ పండుగలో చాలా విశేషాలు ఉన్నాయి, నిన్ను తాతయ్య నేర్పించాడు, అది చెప్పుకో. శ్రావణ అడిపోయా సరే చెప్పు. వెలిగించాలా ఇప్పుడే? ఏం చెప్తావు? అది వాడు నిన్ను చెప్పాడు చూడు. ఒక 2 నిమిషాలు. అది చెప్పు, మరి ఊరందరు వింటారు, అప్పుడే ఇస్తారు నీకు. మరి నువ్వేం చెప్పకుండా ఎలా ఇస్తారు? ఇంకా చాలా ఇస్తాం చెరుకులు. పండుగ గురించి చెప్పు. చెప్పు నాన్న. ఏం చెప్తావు? అది డైలాగ్ మామయ్యకి రాదు అది. ఏం డైలాగ్ చెప్పు? అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. తర్వాత? సరే వినాయకుడి గురించి చెప్పు. నాకు తెలియదు వినాయకుడికి. మొత్తం చెప్పేసి వాళ్ళు చెప్తారు. ఆ, అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ పండుగలో ఎన్నో విశేషాలు ఉన్నాయి. మనం ఏ పండుగకు ఉపయోగించిన రకరకాల ఆకులు, కాయలు, పండ్లు, పువ్వులు అన్నీ తీసుకువచ్చి పూజలో ఉపయోగిస్తాం. పిండి వంటలు కూడా చేసి స్వామివారిని పూజ చేస్తాం. ఎందుకు అలా చేస్తామంటే దేవతలందరికీ వినాయక స్వామి పెద్ద, ఆయనకి చిన్న పెద్ద అని, పనికొచ్చేటివి పనికిరాని అని తేడాలతో. అందుకే వినాయక స్వామిలో ప్రతి ఇంట్లో పెద్దవారు మనల్ని సమానంగా చూస్తూ ముందుకు నడిపించాలి. మనం కూడా పెద్దవాళ్ళని గౌరవిస్తూ పెద్దవాళ్ళ మాట వినం. ఇదే గొప్ప విశేషం. మీ తాత గురించి చెప్పాలి నువ్వు. హలో, డాడీ నేర్పించాడు వాడికి. మీ తాత గురించి చెప్పు. తాతయ్య చెప్పు. పేరు చెప్పినానా? ఓయ్ అరవింద్, తాతయ్య గురించి చెప్పు కొంచెం. సే సంథింగ్ అబౌట్ మదన్ తాత. సే సంథింగ్ అబౌట్ మదన్ తాత. చెప్పు తాతయ్య గురించి ఏమన్నా నీకు నచ్చింది చెప్పు. మీ తాతయ్య పేరేంటి? యాపిల్ తాత. తాత ఒరిజినల్ పేరు చెప్పు, ఆయన యాపిల్ తాత అని పిలుస్తాడు. తాత మదన్ మోహన్. మాట చెప్పు. తాతయ్య పేరేంటి? మదన్ మోహన్ రెడ్డి. ఓకే. ఏమని పిలుస్తావు మీ తాతయ్యని? యాపిల్ తాత. ఎందుకు యాపిల్ తాత అని పిలుస్తావు? ఇలా ఉంటాడు. చూపిస్తాం, మొత్తం వీడియో చూపిస్తాం. నీకు ఏమేమి చెప్పిస్తారు యాపిల్ తాత? తెలుగు నేర్పిస్తాడని చెప్పు. తెలుగు నేర్పిస్తారు. తెలుగు. ఆయన పద్యాలు, సాంగ్స్. తెలుగు సంవత్సరాలు నీకు తెలుసా? ఏం చెప్పు. నాకు 60 ఉన్నాయి కదా, నాకు కొన్నే తెలుసు దాన్ని. తెలుగు సంవత్సరాలు. తెలుగు సంవత్సరాలు 60. ప్రభవ, విభవ, శుక్ల, మౌడూట, విజోపతి, అంగీరస, శ్రీముఖ, భవ, శివ, దాత, ఈశ్వర, బహుధాన్య, ప్రమాది, విక్రమ, విషు, చిత్తభాను, స్వభాను, తారణ, పార్థివ, వ్యయ, సర్వజిత్తు, సర్వదాయి, విరోధి, విక్కుటి, కర, నందన, విజయ, జయ, మన్మథ, ధూమికి, విలంబి, విలంబి, వికారి, సావే, లవ, సుభక్కుటు, శోభక్కుటు, విశ్వవసు, పరావవ, ప్రబంగ, కీరక, సౌమ్య, సాధారణ, విరోధిక్కుటు, పైడావి, ప్రమాదీస, ఆనంద, రాక్షస, నల, పింగళ, కాలయుక్తి, సిద్ధార్థి, రౌద్రి. నైస్ అన్నా. సో ఇవన్నీ నీకు మదన్ మోహన్ రెడ్డి తాత నేర్పించారా? ఓకే. నువ్వు ఎట్లా నేర్చుకున్నావు ఇవన్నీ? ప్రాక్టీస్ చేస్తే. వెరీ నైస్. ఏదైనా పద్యం ఆడి చెప్పా. రజనీకాంత్ చెప్పవా? అడలేని కాంచ భూమి చూడం దల్సం విశేష జడి పటల ముహు ముహు చుడత బంగటంగ ఉడంగ నిస్మన స్ఫుట నటనాకూల వైపుల్ల కలాప కలాపి జాలము కడకరేను కప్పట సాలము సీట శైలము తలమే బొమ్మకునైన ఈ నగమాటం పెన్న నీయటంగల చోడ్యంపుడు ఏరు కనుగుని దాటేమి నేరేగి నల్లని బాండవ బాను తప్త రవికాంతేసండి నీహార కండల చోట్కా పంపడం పై పై మధ్యామున్ తెలిపం. దేశం కోసం దేహమా, దేహం కోసం దేశమా. రైతు, రౌతు, రాజు, బంటు, డాక్టరు, యాక్టర్, లాయరు, ఎవరైతే నేను. గంట, వంట, పంట, పెంట, మాట, ఆట, పాట, తూట, ఏ పని అయితేనేమి వారి వారి పని సక్రమంగా చేసి విక్రమార్కులు కావాలి.
అక్కమార్కులు కాకూడదు. ప్రాణత్యాగమే కాదు, దేహత్యాగం మనకి చాలా అవసరం. అందుకే ఈ దేహం నా దేశం కోసం, ఈ దేహం మన దేశం కోసం, ఈ నా దేహం దేశం కోసమే. జై భారత్, జై భారత్, జై జై భారత్. జై భారత్. జై గణేష్ అని చెప్పండి. ఆన్ చేయి. చెప్తాను ఇంకా. చెప్పు. జై జై గణేష్. ఓకే, థ్యాంక్స్ చెప్పినావు. మరి అడుగు, పేరు అడుగు. మామయ్య మీ పేరేంటి అడుగు. అడుగు. అడుగు మామయ్య పేరేంటి అడుగు. మామయ్య మీ పేరేంటి అడుగు. మామయ్య నీ పేరేంటి? నా పేరు శివకుమార్ రెడ్డి. శివకుమార్ రెడ్డి. థ్యాంక్ యూ శివకుమార్ రెడ్డి మామయ్య. థ్యాంక్ యూ శివకుమార్ రెడ్డి మామయ్య. You're welcome. చందన, గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ. ఊరికి వస్తూ ఉండాలి, ఊరికి వస్తూ ఉంటాను రెగ్యులర్గా. రోజు వస్తూ ఉండాలి. రావాలా? థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. పవర్ పోయింది, మళ్ళీ వస్తుంది. ఊరికి వస్తూ ఉండు. సరేనా? పిలుస్తాను అంటాడు మామయ్య. ఓకేనా? ఏదైనా డైలాగ్ చెప్పు నాన్న మామయ్యకి. మైక్ లో వద్దులే, నార్మల్ గా చెప్పు. మగాడి డైలాగ్ చెప్పు. అరవింద్ మైక్ లో వద్దులే, మగాడి డైలాగు మామయ్యకి ఏదైనా చెప్పు నాన్న. రోజంతా చెప్పు. ఎందుకు తెలియదు మా అరవింద్? గుర్తుంది చూడు, నీకు తెలియదు అనుకుంటున్నాను. నువ్వు చెప్పు, ఒక డైలాగ్ చెప్పు. నీకు తెలియదు అనుకుంటున్నారు నాన్న, నువ్వు చెప్పట్లేదని. నీకు తీయిస్తా, నేను మంచిగా చేయిస్తాను. ఆ డైలాగ్ చెప్పి వెళ్తాం. జాగ్రత్త తీసుకోవాలి. తెలియదా నీకైతే? మర్చిపోయావా? బాగా స్టడీ చేయించలేడు కదా? మొదలైందా? బాగా నాకు చెప్పి నవ్వి 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 అలాడిపోయినా. అబ్బా వదిలే స్వామి. సరైన మనవని కరెంటు పోయింది నేను చేతిరే ఈ కట్టిస్తున్నా, టార్చులు ఎక్కిస్తున్నా, కాసుకుదామని నాకు ముందు అడుగు వీడు అమ్మ దగ్గర ఉంటాడు. నేను హైదరాబాద్ లో జాబ్ చేస్తాను. నా కొడుకు అమ్మ డాడీ అమ్మే పెంచేది. పెట్టుకోలేం కదా, అయినా పోతా ఉంటాం. మామూలుగా వినాయక చవితి అయితే ఇక్కడికి వస్తాను. వస్తాను కదా. రాత్రి భజన అంతా జరిగింది, బాగుంది. బెంగళూరుకి అట్లా వెళ్తాం. కాబట్టి ఇంకా వీడు అమ్మోళ్ళ దగ్గరే పెరిగేది. మీరు ఎప్పుడే పోవాలన్నా వీళ్ళు? అబ్బాయికి నైట్ బస్ ఉందంట. ఏంటంటే హాస్పిటల్ ఫీల్ ఎక్కువ ఇవ్వరు అన్న. అందులో 2-3 బ్రాంచ్లకు వీడాడు. సో అదే డిఫికల్టీ. సో ఆల్రెడీ 3 రోజులు లీవ్ అని పెట్టుకొని వచ్చినా కదా. సో నా డ్యూటీస్ వేరే వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేస్తాం. సో ఎక్కువ ఇస్తే మళ్ళీ ఎక్కువ రోజులు హ్యాండ్ ఓవర్ ఇచ్చేసామంటే మళ్ళీ అది ప్రాబ్లం అవుతుంది. సో అందుకే ఇంకా షార్ట్ టైంలో పెట్టుకుంటాం. అండ్ ఇది ప్లాన్డ్ కాదు, మేము ఇక్కడికి రావడం సో సడన్ గా వచ్చినాము. సో అందువల్ల నాకు ముందే తెలియదు, లేదంటే కనీసం 1 day 2 day ఎక్స్ట్రా ఎక్స్టెన్షన్ చేసుకొని లీవ్. సో అలా చేసుకోవచ్చు. ఈసారి ఉండే విధంగా ప్లాన్ చేసి ఫెస్టివల్స్ కి ఇట్లా వచ్చి పోతా ఉంటే కొంచెం దేశీ అత్త అందరూ వస్తే బాగుంటుంది. ఇంకెట్లా వస్తారు రావాలి. మీరు ఇక్కడ ఎల్ఐసి బిల్డింగ్ ఉంది కదా, ఇక్కడ ఇప్పుడు కాలూరులో ఉన్నారు. ఇప్పుడు అక్కడ లేరు చెప్పాడు. 9th class అనుకుంటా. యా, అప్పుడు ఆ టైంకి అక్కడే ఉన్నాము. ఎల్ఐసి ఆఫీస్ వెనక దగ్గర ఉన్నాము. అది ఇంటికి వెళ్ళినాక చాక్ తో తీసిస్తాము, అప్పుడు తీరచ్చు ఈజీగా. వాడు ఇంటిలో చెరుకు అది నిమజ్జనం చేసేది ముందు నుంచి అడుగుతాడు, నాకు చెరుకు జ్యూస్ కావాలా, చెరుకు జ్యూస్ కావాలా. ఓకేలే, ఇట్లా ఇంటి కడితే మన ఇంటి దగ్గర రకరకాలు చూస్తాడు. మళ్ళీ లేట్ అవుతుంది. డ్యూటీ ఉందమ్మా, అందుకే వీళ్ళు ప్లాన్ చేసుకొని రాలేదంట.
అవట మాట్లాడు. నీకు లడ్డు కావాలన్నావు కదా అరవింద్, లడ్డు కావాలన్నావు కదా నువ్వు, ఎల్లో లడ్డు కావాలన్నావు కదా, దా, ఇస్తాను రా. అదేలే ఆరెంజ్ ఎల్లోను ఆరెంజ్ ఇదే ఆరెంజ్ కావాలా ఎల్లో కావాలా? ఎల్లో ఇస్తా, ఆరెంజ్ ఓకే 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 లేదు లేదు అందుకే అట్లా చేయకూడదు, స్లోగా హ్యాండిల్ చేయాలి. ఇస్తాను రా, ఎల్లో ఇస్తాను. ఎల్లో కావాలన్నావు, ఆరెంజ్ లేదు, ఎల్లోనే ఇస్తా, ఎల్లో మాత్రమే ఇస్తా. ఆరెంజ్ లేదు కదా, ఎట్లా ఎల్లో కన్నా ఆరెంజ్ బాగుంటుంది, ఆరెంజ్ కన్నా ఎల్లో బాగుంటుంది, దానికి పెద్ద పెద్ద లడ్డు ఇస్తాను. చెప్పు లెక్క ఇప్పుడుకా వస్తుంది తయారు చేస్తాను. వెజిటబుల్ బిర్యానీ, వైట్ రైస్, వెజిటబుల్ బిర్యానీ ఇట్లా ఇట్లా ఇస్తాను రా, తీసుకో లడ్డు ఎక్కడ నుంచి చెప్తాను రా, ఇస్తాను రా నీకు. నాకు ఎక్కువ ఎల్లో ఉండాలి, ఎక్కువ ఎల్లోనే ఉంది చూడు, చెప్తాను. అదిగో తీసుకో. ఇలాంటిది కాదు, నాకు మొత్తం ఎల్లో దాంట్లో సీడ్స్ ఉండవు. సీడ్స్ ఉండవు అంటే ఎట్లా? సరే ఏదో నువ్వే చూస్ చేసుకోవచ్చు ఇందులో, ఇట్లరా వద్దా, దాంట్లో లాభం పెద్ద కొడుకు కూతురు బాగుంటుంది, దేవుడికి పెట్టాల్సిన అవసరం లేదు. టేస్టే చెప్తాను. బాగుంది. రేయ్ ఇచ్చిన